డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే ట్రంప్ సుంకాలు ఈ రొయ్యల వ్యాపారం చేసే వాళ్ళ మీద కూడా పడింది అంటారు. ఖచ్చితంగా అసలు ఇంకొక నెల 2 నెలలు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రొయ్యల వ్యాపారస్తులందరూ ఎక్స్పోర్ట్ అంతా మానేస్తారు, ఇంపోర్ట్ కూడా మానేస్తారు, పెంచడం మానేస్తారు. రొయ్యల చెరువులన్నీ కూడా ఎక్కడికక్కడ పాడుపడే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద ఆధారపడ్డ లక్షలాది మంది జీవన భృతి కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రపంచంలో నాకెందుకులే ఎక్కడో జరిగిన సంఘటన అనుకోవడానికి వీల్లేదు. ఇండైరెక్ట్ డైరెక్ట్ మన మీద కూడా పడుతుంది. ఇప్పుడు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఉంది, లేదా తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ లోపల భూముల ధరలు తగ్గిపోతే మనకి ఏదంటే మన మీద కూడా పడుతుంది. ఎందుకంటే భూముల ధరలు ఎప్పుడైతే తగ్గిపోయాయో, మనకు దీని మీద వచ్చే రెవెన్యూ తగ్గిపోయిందో, ల్యాండ్స్ మీద వచ్చే రెవెన్యూ తగ్గిపోయిందో, ఆ మందం మరి ఇంకెక్కడ వేరే దాని మీద తీసుకోవడం, వేరే దాని మీద ట్యాక్సెస్ పెరుగుతాయి. అంటే మనం కొనేటువంటి ప్రతి వస్తువు పని మీద మనకు పన్నులు ఎక్కువ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడో జరిగిన ఒక సంఘటన కూడా ఇవాళ ప్రపంచంలో ఒక మూల జరిగిన సంఘటన యొక్క ప్రభావం ఇంకెక్కడో ఉండేటువంటి ఒక మూల మీద ఉండేటువంటి వాడి మీద కూడా పడుతుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా. కాబట్టి మనకెందుకని ఊరుకోవడం వస్తుంది. ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలో తెలుసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా మార్చుకోవాలి, మన యొక్క జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మన పెట్టుబడులు ఎలా మార్చుకోవాలి, మన రాబడులు ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. కాబట్టి ఇంట్లో కూర్చొని ఓ మూలన మనం పడుకుంటాం, మీ ప్రపంచం అంతా ఏవైతే అయింది అనుకుంటే మన జీవితం గడవదు. మన జీవితం సక్రమంగా ఉండాలి, ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవాలి. వార్తల ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, మిగిలినటువంటి ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో అసలు సిసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీడియా ఎక్కువ అవుతున్న కొద్ది కూడా వార్తల్లో వాస్తవ వార్తల కన్నా వాస్తవం కాని వార్తలు కూడా చాలా ఎక్కువ పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తొందరగా జనాలకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళు హెడ్డింగ్స్ చూస్తే ఎట్లా ఉంటుందంటే భయం కలుగుతుంది. అంటే అసలు నిజంగా అది వార్తల లోపలికి వెళ్ళినాక అందులో ఏమి ఉండదు నిజం చెప్పాలంటే, కానీ ఆ హెడ్డింగ్ చూస్తే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. తొందరగా చదవాలి, తొందరగా తెలుసుకోవాలి, తొందరగా చూడాలనే కోరిక కలిగేటట్టుగా చేస్తారు. వీటి వల్ల ఏమవుతుందంటే అసలు వార్త ఏమిటి, కల్పిత వార్తలు ఏమిటో కూడా తెలుసుకోవడం కష్టమైపోతుంది. అంటే ఒక విషయం చెప్పండి సార్, ట్రంప్ తీసుకునే ఈ టారిఫ్ సుంకాలు ఏవైతే ఉన్నాయి నిర్ణయాలు అనుకున్న దానికంటే ఎక్కువే వేశారని అనుకోవచ్చు. మరి అంటే చిన్న వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు రొయ్యల వ్యాపారం అని మాట్లాడుకున్నాము, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు దెబ్బతినే పరిస్థితి ఉందంటారు? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జౌలి కార్మికులు ఉన్నారు, ఇప్పుడు వస్త్రాలు తయారు చేస్తున్నారు. వస్త్రాల మీద కూడా 26% వేశారు. 26% వేసేసరికి ఏమవుతుంది, మొత్తం ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో జౌలి ఇండస్ట్రీస్ మొత్తం అవుతాయి. దాంట్లో అయితే కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తారు. జౌలి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు రొయ్యల వ్యాపారాల కన్నా 10 times ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళలో సామాన్యమైనటువంటి కార్మికులు ఉన్నారు. రోజు దూది తయారు చేసేవాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే దాంట్లో ఉడికి నూనె కండలు తీసేసి ఇచ్చేటువంటి వాళ్ళు, పత్తిని అమ్మేవాళ్ళు, పత్తిని పండించేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఇది రైతుల మీద కూడా పడుతుంది, కార్మికుల మీద పడుతుంది. ఇలాగా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే లక్షల మంది కార్మికుల మీద, కోట్ల మీద, పర్యాప్స్ అన్ని లక్షలు కలుపుకుంటే కోట్ల మీద పడుతుంది. కోట్ల మంది కార్మికుల మీద పడుతుంది, వేలాది మంది ఉత్పత్తిదారుల మీద పడుతుంది, ఇండస్ట్రీస్ మీద పడుతుంది, ఇండస్ట్రియలిస్టుల మీద పడుతుంది, దీనికి ఫైనాన్స్ చేసినటువంటి ఫైనాన్స్ కంపెనీల మీద పడుతుంది, బ్యాంకుల మీద పడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదేలుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కమింగ్ టు ఎంప్లాయీస్ మీద సార్, ఎంప్లాయీస్ మీద డెఫినెట్గా పడుతుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా తీసేస్తారు. ఎందుకంటే మరి ఇండస్ట్రీ నడవనప్పుడు, ఆ పరిశ్రమ నడవనప్పుడు ఇంకా ఉద్యోగుల అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది తీసేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అసలు మార్కెట్లో కూడా వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడినప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. సో మార్కెట్లో రేట్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి, లేదా కొన్ని వస్తువులకు విపరీతంగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఉత్పత్తి లేదో ఉన్నదంతా సర్దుకోవాలి, కాబట్టి వాటికి బాగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాల ప్రయత్నం. దీనివల్ల ఇప్పుడు గోల్డ్ రేటు ప్రస్తుతానికి డాలరు ఫ్లక్చువేట్ అవుతుంది, కాబట్టి డాలర్ స్థిరంగా ఉండట్లేదు, కాబట్టి డాలరు కొద్దిగా తగ్గిపోతుంది, కాబట్టి డాలర్ విలువ తగ్గిపోతుంది, కాబట్టి గోల్డ్ రేటు తగ్గిపోతుంది. మళ్ళీ డాలర్ ఒకవేళ ఇప్పుడు అంటున్నారు ట్రంప్లో మార్పు వస్తుందని, ట్రంప్ ఈ వారం 15 రోజులు ఒక డెసిషన్ తీసుకోవచ్చని, కొన్ని సుంకాలు రద్దు చేయొచ్చని, కొన్ని దేశాలను మినాయించవచ్చని రకరకాల వార్తలు వస్తున్నాయి. తనకు అర్థమైందని, ఎందుకంటే అమెరికన్లే తనకు వ్యతిరేకంగా చాలామంది ఇప్పుడు ముందుకు వచ్చారని ప్రదర్శనలు ఇస్తున్నారు. మాకు ట్రంపే వద్దు మాకు అని దగ్గులు పెడుతున్నారు. ఇది ఇంకా కొంచెం పెరిగితే చివరికి మళ్ళీ వెనక్కి పిలిపించేటువంటి అక్కడ సిస్టమ్ కూడా ఉంది. మనలాగా మన దేశంలో లాగా ఎన్నికైన వాడు 5 ఏళ్ళు స్థిరంగా ఉండే అవకాశం లేదు. కావాలనుకుంటే ఎక్కువ మంది ప్రజలు ఒప్పుకుంటే తిరిగి మళ్ళీ ఎలక్షన్ పెట్టేసి
పూర్తిగా ప్రెసిడెంట్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తెలివైన దేశం, అది చదువుకున్న దేశం కాబట్టి, చదివిన దేశం కాబట్టి, ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే కళ్ళు తెరిచి కొంత మార్పు తీసుకొస్తాడు. ఇంత వ్యతిరేకత వస్తుందని తను అనుకోలేదు. తను ఏమనుకున్నాడంటే మనం భయపెట్టంగానే బదిలిపోయి అందరూ కూడా తగ్గించుకుంటారు వాళ్ళ రుణాలంటే, వాళ్ళు వేసినటువంటి అంటే వాళ్ళకి ఇప్పుడు మనకు దిగుమతి అవుతున్నటువంటి అమెరికా నుంచి వస్తున్న వస్తువుల మీద పన్నుల శాతం మనం తగ్గించడం వల్ల అమెరికా ఎక్కువ లాభపడుతుందని అనుకున్నాడు. కానీ అసలు మేము దీనికన్నా రెండింతలు ఎక్కువ సుంకం వేస్తామని చెప్పి చైనా కానీ ఇంకా కొన్ని దేశాలు కానీ ముందుకు వచ్చాయి. నువ్వు 26%, 30% వేసావు, 50% వేస్తావు, నువ్వు వేసిన దానికి డబుల్ వేస్తావు, నీ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చే వస్తువుల మీద బెదిరిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అనుకోలేదు. ఇప్పటికే సూపర్ మార్కెట్లో ఉండే వస్తువులని కొనేశారు అమెరికన్స్ అంతా. ఎందుకంటే అక్కడ నెక్స్ట్ ఇంకా దొరికే అవకాశాలు కనపట్టలేదు, పాల ఉత్పత్తులు దొరికే అవకాశాలు కనపట్టలేదు. ఏ వస్తువులకైతే విపరీతంగా రేట్లు పెరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందో ఆ వస్తువులన్నీ కూడా కొనేసేసి కంప్లీట్ చేశారు. ఇంకా కొత్త వస్తువులు పోయే పరిస్థితి లేదు. ఫార్మా మీద పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం నుంచి ప్రధానంగా ఫార్మా వెళ్తాయి. ఫార్మాలో పనిచేసేటువంటి కార్మికులు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో ఇలాంటి ప్రతి వాటి మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ రేటు తాత్కాలికంగా తగ్గిందంటే డాలర్ విలువ తగ్గింది కాబట్టి మాత్రమే. అంటే డాలర్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే మనకు స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, భూములకు సంబంధించిన స్థిరాస్తులు కొనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు స్థిరాస్తి స్టాక్ మార్కెట్ రెండు ఫ్లక్చువేట్లో ఉన్నాయి. ఇక మనకు డాలర్ కూడా ఇప్పుడు ఫ్లక్చువేషన్లోకి వచ్చేసింది. డాలర్ ఫ్లక్చువేషన్ వల్ల ఇప్పుడు మనకు పతనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే డాలర్ స్థిరంగా ఉంటే మాత్రం 1,00,000 దాటిపోయింది, ఇప్పటికే దాటిపోయేది. 1,25,000 దాకపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎప్పుడు చెప్తున్నది ఒకటే, వాన రాకడా, పాలన పోకడా, గోల్డ్ ధర, ఈ మూడింటిని నిర్వచించడం అనేది ఎవరి వల్ల కాదు. సరే వాతావరణ సంకేతాలు వచ్చినాయి కాబట్టి కనీసం వాన ఎప్పుడు వస్తుందో ముందుగా చెప్పగలిగే పరిస్థితి ఉండొచ్చు. అలాగే డాక్టర్లు బాగా అభివృద్ధి అయ్యారు కాబట్టి ప్రాణం పోకడ ఎప్పుడైనా కూడా కొంతవరకు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ బంగారం ధర విషయంలో మాత్రం ఎంత కాకలు తీరిన యోధుడైనా ఈ ధర ఇలాగే స్థిరంగా 4 రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, లేదా పడిపోతుంది, లేదా పెరిగిపోతుందని చెప్పడానికి మాత్రం ఎవరి ఆ సాహసం చేయలేరు. ఇది ప్రపంచంలో ఉన్న అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏ అంశం ఎప్పుడు ప్రభావితం చేస్తూ మనం చెప్పలేం. కాబట్టి గోల్డ్ మీద అత్యధికంగా పెట్టకండి, అసలేం పెట్టకుండా ఉండకండి. అప్పు చేయకుండా పెట్టగలిగేది ఎంతో పెట్టి తీసుకోండి. అంతవరకు మీరు సంతృప్తి పడి ఉండండి. అది ఎప్పుడుకోవడానికి పెరుగుతుంది, తగ్గుతుంది, మొత్తం మీద మిమ్మల్ని ఎప్పటికైనా మీకు ఒక సేఫ్టీగా ఉండే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఆశకు వెళ్ళి అప్పులు చేసి మాత్రం పెట్టొద్దని మరొకసారి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.